హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే పకోడీ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ ఏదన్నా చేయమని పిల్లలు అయితే అడిగిరు అనమాట. మా ఫుల్ వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఏమన్నా చేయమన్నారు. అందుకని అయితే నేను చేస్తున్నా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎంత మంది ఉందో దానికి తగ్గట్టు అయితే కట్ చేసుకోండి. నేనైతే ఒక కప్పు శనగపిండి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. శనగపిండి వేసిన, సాల్ట్ అయితే వేసిన, సాల్ట్ కొద్దిగా, ఇంకా కారం కొంచెం వేసిన. పిల్లలు తినలేరు కదా మంట ఎక్కువ అయితే, అందుకని కొంచెం కారం అయితే వేసిన, అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసిన. మీ దగ్గర వాము ఉంటే వేసుకోండి. శనగపిండి కదా, కొంచెం కడుపు నేయకుండా ఉంటది అనమాట. ఇంకా అవన్నీ వేసి కలుపుకున్నాను అనమాట. పిండి ఉల్లిపాయలు కలిసేటట్టు. అందులో కొంచెం నీళ్ళు అయితే పోసుకుని, నీళ్ళు పోసుకొని అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నా. ఇంకా ముందుగానైతే నేను నూనె అయితే వేడి చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా గ్యాస్ మీద అయితే ఇంకా పిండి అయితే ఇలా ఈ విధంగా పకోడి పిండి లెక్క అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరి జోరుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో అయితే కలుపుకోవాలి. ఇలాగైతే నేనైతే ముందైతే గ్యాస్ మీద అయితే పెట్టిన ఫ్రెండ్స్. వేడైంది అనమాట నూనె అయితే. నూనెలో అయితే పకోడీలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా కొంచెం కొంచెం మనం ఇలా చేత్తో అనుకుంటే వేస్తే ముద్దలు కాకుండా విడివిడిగా పడుతుంది అనమాట. నేనైతే ఇంకా ఒక వాయి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఒక వాయి అయితే వేసిన ఫ్రెండ్స్. అవి అయితే ఇంకా పకోడీ అయితే అయింది. నేనైతే పక్కకు తీసిన అనమాట. ఇక అయితే పిల్లలు అడుగుతారు, ఇంకా పిల్లల కోసమని ఇంకా వాళ్ళకైతే ఇద్దామని చెప్పిన. ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇవి వేసి అయితే మేము అందరం కూడా తింటాం. తుఫాన్ అని 3 రోజులు సెలవులు ఇచ్చారు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చిన ఏమైనా చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్కూల్ పోతే మనకు చేసి పెట్టడానికి కుదరదు కదా ఫ్రెండ్స్. వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చినట్టే లైక్